గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ మీరు కనుక గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో ఆయన మాటల్లోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, అసలు ఎల్లో బోర్డ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలి, యూనియన్స్తో ఏ విధంగా టైఅప్ అవ్వాలి, వాళ్ళతో టైఅప్ అవ్వడం మంచిదా కాదా, అండ్ మెయిన్ థింగ్ లాజిస్టిక్ కంపెనీస్తో ఏ విధంగా డీల్ కుదుర్చుకోవాలి, వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడం వలన లాభమా నష్టమా, ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. అది యూనియన్ అనేది పెట్టాలనుకున్నప్పుడు ఏంటంటే ఊళ్ళో ఒక 25 బళ్ళు ఉన్నాయనుకోండి, 25 మంది ఓనర్లు ఒకటయ్యి మనంతా ఒక యూనియన్గా పెట్టుకుంటే దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనుకుంటారు. ఈ 10 మందిలో ఈ మోటార్ ఫీల్డ్లో కావాలని ఈ యూనియన్ పెట్టిన తర్వాత 10 మంది రిజిస్ట్రేషన్ చేయించాలా, రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక ఆఫీస్ తీసుకొని ఈ 10 మంది ఓనర్లు అక్కడ, ఆ తర్వాత ఎక్కడ కిరాయి వచ్చినా అక్కడికి ఆ ఫోన్కి రావాలి. కాబట్టి ఈ యూనియన్ అనుకున్న వాళ్ళ రేటుకే పంపిస్తేనేమో బాగుంటుంది. ఈ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఈ నలుగురు అనుకున్నప్పుడు ఒకే అంటారు. ఆ తర్వాత వీళ్ళే ఫోన్ చేసి ఇవ్వండి, వాళ్ళకి అడిగితే మటుకు 10,000 చెప్పండి, ఇవ్వండి, అడిగితే 10,000 చెప్పండి అని కొంతమంది చెప్తారు. ఈ యూనియన్లో ఉన్న వాళ్ళే. కొంతమంది కరెక్ట్గా ఉన్న వాళ్ళేమో ఈ 10,000 పట్టుకొని 10,000 మాట పోతే ఉన్నాం కదా, ఆ 10,000 మీదనే వెళ్దాము అని నలుగురు అనుకొని ఒక 20 రూపాయలు తగ్గించి పంపిస్తే నలుగురు అనుకుందామని ఇతను అనుకుంటారు, ఒక నలుగురు అనుకుంటారు. ఒక 6 మటుకు ఈ చెప్పింది ఇవ్వమంటారు. దానికి క్రాసింగ్ ఏ కాడికి ఈ ఒక వంకర బుద్ధి, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అంటారు. కాదులండి, 60 అతనుకున్న ప్రాబ్లం బట్టి అట్లా పోతుంటారు. యువతలో ఉన్న ఏంటంటే మరి లాస్ ఉన్నాయి, లాభమైనా నలుగురు మాట అనుకున్నాం కదా అని ఇతను ఇదే. ఎందుకని యూనియన్ అనేది పెద్దగా అది మోటార్ ఫీల్డ్కి పరిస్థితి కాదు. అది అన్ని కలిసి ఒక రిజిస్ట్రేషన్కి ఆర్టీఓఎస్కి రిజిస్ట్రేషన్ చేయించాలి. తర్వాత దానికి ల్యాబర్ యాక్ట్ ఏదో ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఒక ఆఫీస్ తీసుకొని దానికి ల్యాబ్ యాక్ట్ పెట్టి ప్రతి ఒక్క బండి సీరియల్ రాయాలి. సీరియల్ రాసిన తర్వాత సీరియల్ ప్రకారంగా వచ్చిన కిరాయిని పంపిస్తూ ఉండాలి. ఈ సీరియల్ వస్తుంది. ఈ సీరియల్ వచ్చిన తర్వాత ఈ వెహికల్ పోలేకపోతే అతను నెక్స్ట్ నేను పోలేను, నెక్స్ట్ ఏదైనా వస్తే వెళ్తాను నేను, దీని మటుకు నా వెనకాలది పంపించేసే. దానికి బయట వెహికల్ ఈయనలో జాయిన్ అయ్యాలంటే కొంత అమౌంట్ పే చేసి ఆఫీస్ ఖర్చులు ఇవన్నీ ఉంటున్నాయి కదా, కొంత రిజిస్ట్రేషన్ అదే దీంట్లో చేయాలంటే కొంత అమౌంట్ అది కట్టి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సు, అసలు వెహికల్ నీ పేరుతో ఉందా లేదా అవన్నీ చూసుకున్న తర్వాత జాయిన్ చేసుకుంటారు. యూనియన్లో వాస్తవంగా జాయిన్ అయ్యి అందరూ ఒకటిగా ఉంటే చాలా బాగుంటుంది. అది యూనియన్లో జాయిన్ అయితే అందరూ ఒక నలుగురు ఒక మాట మీద ఉంటాం కాబట్టి దానికి మనకి ఖర్చు ఎంత అవుతుందా, అది ఎంత మిగులుదల ఉంది అని చూసుకొని మనం వెహికల్ పంపిస్తుంటాము. యూనియన్లో ఉంటే నలుగురు ఒకే చాలా బాగుంటుంది యూనియన్లో ఉంటే. యూనియన్లో లేకపోతే ఇక అది వాళ్ళ ఇష్టం. అది ఇక ఒక యూనియన్ అన్న తర్వాత ఏంటంటే కొంత అమౌంట్ ఒక ప్రెసిడెంటు అని ఉంటారు కదా, 2-3 వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ వెహికల్ తోలిన దాన్ని బట్టి కొంత అమౌంట్ తీసి వాళ్ళ దగ్గర పెడుతుంటాం. తర్వాత ఏదైనా డ్రైవర్కి ఏమైనా దానికి దానికి ఒక డ్రైవర్లకి వాళ్ళకైతేనేమో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే యూనియనే ఇస్తారు. అది వెహికల్కి ఉన్న డ్యామేజ్ అయితే అంటే అది మనకి ఇంట్రెస్ట్ లేకుండా మన యూనియన్ తరపున అమౌంట్ ఉంది కదా, ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి దాన్ని నువ్వు బాగు చేసుకొని దాన్ని నువ్వు మళ్ళీ లైన్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాని అమౌంట్ తీసి మళ్ళీ యూనియన్లో పడేయి అని చెప్తుంటారు. వెహికల్కి అదే ఇప్పుడు నలుగురు కలిసి ఉంటేనేమో అమౌంట్ అనేది ఈ యూనియన్లో ఈ అమౌంట్ తీసి అతనికి 1,00,000 రూపాయలు అవుతుంది అనుకోండి, యూనియన్ తరపున కథ నువ్వు లైన్లో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఆ అమౌంట్ తీసి యూనియన్లో ఇవ్వమని చెప్తుంటాం. యూనియన్ వాళ్ళు అనేది వెహికల్కి ఏమన్నా అయితే హెల్ప్ చేయడానికి అది ఉంది, కానీ గవర్నమెంట్ తరపున ఎట్టి పరిస్థితుల్లో నీకు సహాయం చేయటం అనేది ఉండదు ఈ మోటార్ ఫీల్డ్లో అనేది. అది ఏ కాడికి ఈరోజు నువ్వు ఇన్సూరెన్స్ కట్టావా, ఆ ఇన్సూరెన్స్ కట్టించుకోవటం, దానికి ఏమన్నా ఇబ్బంది జరిగితే దానికి 34 వంకలు పెట్టి అది మీ డ్రైవర్ వల్ల ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టేది ఎందుకు, జరిగితేనే కదా ఇన్సూరెన్స్ రావడానికి కట్టేది. రోడ్డు వాడు వచ్చి కొట్టినా వీడికి ఇబ్బంది, వాడు కొట్టినా వాడికి ఇబ్బంది, కావాలని ఎవ్వడూ తగిలించడు. వీడికి చేసుకుని 4 రూపాయలు వస్తే పిల్లలు చదివించుకోవచ్చు అనే దాని మీద ఎక్స్ట్రా బాడీని మించి చాకరీ చేస్తుంటాడు. దానివల్ల కొంచెం ఇబ్బంది ఏమైనా జరిగిందనుకోండి, దానివల్ల గవర్నమెంట్ సహాయం చేసేదంటే ఏముండదు. ఇప్పుడు గవర్నమెంట్ యూనియన్ అంటే ఏ విధానం మాకు ఆ చట్టం చేయడానికి మీకు ఇన్సూరెన్స్ ఉందిగా, ఆ ఇన్సూరెన్స్ చూసుకోపోండి అంటారు, అంతే. దేని గురించి మనం ఆస్కారం లేదు. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఇంత అమౌంట్ మీరు అడిగిన కాడికి మేము ఇస్తున్నాం కదా, మా బండికి ఏమైనా జరిగింది ఏమైనా ఏమంటే అది ఎవరిని అడుగుతావు, ఇక్కడికి వచ్చి ఎవరిని అడుగుతావు?
మీకు బండికి ఏమైనా జరిగితే వచ్చి ఆర్టీఓని బ్రేక్ ఇస్తారా? కాబట్టి ఆ గేట్ కాడికి కూడా రానివ్వరు వాళ్ళు. ఏదైనా లైసెన్స్ కావాలా అంటే ఎందుకంటే మా వాళ్ళు ఒక 10,000 కానీ అది ఇచ్చేవండి, వాడు ఏం లేనివాడు, అతను బాగా ఎక్స్పీరియన్స్ గెలవండి, అతనికైతే లైసెన్సు గవర్నమెంట్ రేటి అని అడిగానుకో, అసలు అది ఎట్టి పరిస్థితులు ఆ మాట ఏమనరు. అది ఎల్లుండి రాని చూద్దాం, రేపు రాని చూద్దాం, ఎల్లుండి రాని చూద్దాం, రేపు రాండి ఎల్లుండి కాదు. ఇక డబ్బులు ఇకపోతే ఏం చేయకపోవడం ఆ భాష కూడా ఏం వాడరు. ఈ నెలలో ఉంటే బాగుంటుందని నలుగురు అనుకొని ఒక యూనియన్గా పెట్టుకొని ఉంటాము. కానీ దీంట్లో ఉన్న ఇబ్బందులు కొంతమందికి ఏంటంటే ఈ నెలలో ఉంటే అంతా రూల్ ప్రకారమే పోవాలి కాబట్టి లేట్ అవుతుంటుంది. ఈ లేట్ అయిన దాన్ని పెడితే కవర్ అవ్వు. దానికి ఏం చేస్తారంటే వాళ్ళ మీద మనం ఒక కనీసం అబ్బో మన ఈ రూల్ ఇల్లు జరగదు, ఫైనాన్స్ కట్టలేవు, ఇన్సూరెన్స్ కట్టాలా, ఫైనాన్స్ కూడా తీసుకెళ్ళిపోతాడు అనే ఈ ఇబ్బందుల మీదనే జారిపోవడం జరుగుతుంటుంది. దాన్ని ఏమంటే ఏదో ఒక 100 రూపాయలు తక్కువ దానికి పోతేనే మళ్ళీ రేపు పొద్దున ఫైనాన్స్ వస్తే బాగా ఇబ్బంది పెడతాడు, ఫైనాన్స్ వస్తే బండి తీసుకెళ్తాడు, 2 గంటలకల్లా వచ్చే నెలలో ఇన్సూరెన్స్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ కట్టకపోతే రోడ్డు మీద మళ్ళీ కేసు రాస్తారు, అసలు దీనికి ఎలా ఆడుతున్నాం మళ్ళీ దానికి ఎలా కడతారంటే ఈ నెలలో వచ్చేటప్పుడు ఈయన కిరాయిలన్నీ బాగా సకాలంలో ఉండవు. ఈ నెలలో వచ్చేది అప్పటికి అతను తట్టుకోలేడు. అతను తట్టుకోలేకదంటే ఎవరికవరు చెల్లా చెదురుగా పోయి ఇక ఎంతైనా పోవాలి. మనకు 10,000 మిగిలితే 4,000 ఈ 4,000 అడ్డం పెడితే కానీ మనకు ఆ బండోడు మనకి ఇబ్బంది పెట్టుకుని ఉంటాడు అప్పిచ్చిన కంపెనీ వాళ్ళు అనేది. 4,000 ఇవ్వలేకపోతే వాడు ఆ రోజు తీసుకెళ్ళిపోతుంది. అందుకని ఈ జారిపోవడం కారణం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒకసారి, ఈ ఫైనాన్స్ ప్రతి నెల కట్టాలంటాడు. ఆ భయం మీదనే మా యూనియన్ నెల ఉంటుంది. యూనియన్ పెట్టుకున్నందువల్ల డ్రైవర్కి ఉపయోగం ఉంటుంది, ఓనర్కి ఉపయోగం ఉంటుంది. బాగా టెన్షన్ లేకుండా ఇప్పుడు ఈ ఊర్లో ఎంతమంది ఏ ఆఫీస్కి ఫోన్ చేయాలి, లేదు ఇంకొక యూనియన్ ఇంకొక ఆఫీస్కి ఉంది, ఇప్పుడు అదే రేటుకి ఈ యూనియన్లో పంపించి మనం ఎందుకు తక్కువ, అది కరెక్ట్ కాదు కదా. అదే రేటు కానీ అప్పుడు ఇదే రేటుకి పంపించాలంటే అందరికీ బాగుంటుంది, అందరూ నిలబడతారు, ఓనర్లు ఉంటుంది. అది ఆ యూనియన్ లేకపోవటమే ఈ ఇబ్బందులకరం. యూనియన్ ఉంటే అందరికీ బెనిఫిటే. వల్ల నష్టం ఏం లేదు. యూనియన్ ఉన్నందువల్ల బ్రేక్ ఇన్స్పెక్టర్కి భయమే, ఆర్టీఓలకు కూడా భయమే. యూనియన్గా వీళ్ళు ఒక 100 మంది కానీ ఉన్నారు అంటే ఒక బండికి ఏమన్నా ఇబ్బంది జరిగి అనవసరమైన కేసు రాశాడు, ఈ యూనియన్ వాళ్ళు వచ్చి పైన పడతారనేది లంచాలు తీసుకోవడానికి కూడా వాళ్ళు కొంచెం వెనుకాడతారు. అది ఒక్క విజయవాడ ఏరియానే ఉంది. అది ఒక గూడ్స్ వెహికల్ వచ్చేసరికి ఒక కంపెనీకి మేము కిరాయి పెట్టుకోవాలంటే ఎలా టైప్ అవ్వాలంటే వాళ్ళతో వెళ్ళి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సంప్రదించి, సార్ మరి ఇలా మాకు వెహికల్ ఉందండి, ఇలా ట్రాన్స్పోర్ట్కి పెట్టుకుంటాం, మరి ఇట్లా ఇక్కడ నుంచి గుంటూరుకి అయితే ఇట్లా ఎంత తీసుకుంటామండి, మరి ఇట్లా మేము డైలీ వస్తాం, ఎనీ టైం మీరు మీ మాట ఫోన్ చేయగానే మేము వచ్చేసి పాయింట్లో పెట్టుకుంటామండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అని ఒక నమ్మకత్వం మీద జరిగిపోయిందండి. అట్లా మాకు కొన్ని ఒప్పందం అంటే అట్లా జరిగింది. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకైతే చెప్పడం అనేది కష్టం అండి. ఇట్లా మేము వాళ్ళకి కలిసి, సార్ ఇట్లా మరి ఇప్పుడు ఫ్రూట్సే ఉందనుకోండి, ఫ్రూట్స్ వాళ్ళు ఎవరైతే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కలిసి, సార్ ఇట్లా చోట అని చెప్పేసి ఇట్లా తీసుకుంటాం విజయవాడకి 2 టన్నులకి అని చెప్పేసి అట్లా 2-3 సార్లు నమ్మకం కుదిరినాక వాళ్ళే ఆటోమేటిక్గా మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, కిరాయి ఉంది పలాసవాడ బండి పంపించంటే నేను పోవటమో లేదా డ్రైవర్ని పంపించటమో అలా అదే విధంగా జరుగుతూ ఉంటుందండి. అట్లా కొనసాగుతూ ఉంటాయి. గూడ్స్ వెహికల్కి అనేది సంవత్సరానికి టైప్ ఏమి ఉండదు. అంటే టైపు వాళ్ళతో మేము టైప్ అయినప్పుడు ఎలా ఉంటాయంటే రేట్లు, చిన్న వెహికల్ అనుకోండి, ఒక చిన్న వెహికల్ అయితే వాళ్ళకి ఇదిగో మరి మీకు నెలకింత అని వాళ్ళకి ఏది దగ్గర అయితే 1000 నుంచి లెంత్ను బట్టి అట్లా మాట్లాడడం జరిగింది. డ్రైవర్ జీతం అన్నీ వాటిలోనే, వెహికల్ ఆయిల్ కానీ అన్నీ అందులోనే మాట్లాడుకుంటాం జరిగింది. లేదు ఎక్కువ టన్నేజ్ అనుకోండి, ఆ పలానా చోట హైదరాబాద్ దింపి రావాలి, హైదరాబాద్కి వచ్చేసరికి ఒక 5-6 టన్నులు అనుకోండి 6,000 నుంచి 7,000 కిరాయి ఉంటుంది. మళ్ళీ రిటర్న్లో ఏదన్నా ఉంటేనేమో తీసుకొస్తాం, లేకపోతే ఒకరోజు ఆడే ఉండి ఆ ఖర్చులు అవన్నీ అందులోనే ఉంటాయి. అమెజాను జియోది వచ్చేసరికి వాళ్ళతో తెలుసు, కానీ వాళ్ళతో మాకు పెద్దగా టచ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఈ ట్రాన్స్పోర్ట్ దించడం ఎత్తడం వాళ్ళకి నేను కొన్ని పెట్టాను, కానీ వాళ్ళకి
అమౌంట్ అనేది మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండి మేము ఆగిపోయినట్టు జరిగింది. జియో మార్ట్ కానీ ఇప్పుడు ఏమంటే అమెజాన్ కానీ వాళ్ళకి ఇప్పుడు ఇంతవరకు నేను అంటే పెళ్ళాను కానండి, వాళ్ళకి నేను ఇంతని చెప్పి పెట్టడం జరిగింది. అమౌంట్ వెనక్కి పెట్టలేదు, అంటే మేము మ్యాక్సిమం ఒక 40 నుంచి 45 దాకా ఇవ్వచ్చు వాళ్ళు. ఈ చిన్న వెహికల్ అమెజాను జియో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి వెహికల్ పెట్టాలంటే ఒక 4 దాకా తీసుకోవచ్చు అండి. సంవత్సరానికి వచ్చేసరికి 4 లక్షలు ఇవ్వచ్చు, 4 లక్షలు ఇవ్వాలా లీజుకి తీసుకుంటే. అట్లా ఒప్పందం ఆ విధంగా ఉంటేనే మాకు కుర్రోళ్ళకి కానీ డ్రైవర్లకు కానీ మెయింటెనెన్స్ ఖర్చు కానీ దానిలోనే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరు ఎక్కువ పే చేస్తారంటే అమెజాను ఎక్కువ పే చేస్తారు, 40 నుంచి 50 చేస్తారంటే వాళ్ళకి మాకు ఎలా యూజిబుల్గా ఉంటుంది అనేది వాళ్ళు దాన్ని బట్టి నీకు మంత్లీ చేయమన్నా చేస్తాము, వారానికి వీక్లీ చేయమన్నా చేస్తాం, లేదా సాయంత్రానికి చేస్తూ ఉంటారు. అమెజాన్ జియో మార్ట్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది, అది జరుగుతుంది. మామూలు వెహికల్కి ఎంత మిగిలిద్ది అంటే నా ఓనర్కి వచ్చేసరికి 10,000 కిరాయి మాట్లాడుకున్నాను. డ్రైవర్కి అందులో 3,000, 2,000, 3,000 ఉంటాయి. డీజిల్ ఒక 3,000 ఉంటుంది. బండి మెయింటెనెన్స్ ఖర్చు ఒక 2,000 ఉంటుంది. ఓనర్కి వచ్చేసరికి నాకు ఒక 2,000 ఉంటాయి. బండికి వచ్చి ఒక 2,000, 3,000 నుంచి ఉంటుంది. గూడ్స్ వెహికల్ బేరాలు రావాలంటే కస్టమర్స్ని మేము పోయి కలవటం, సార్ ఇది మాకు వెహికల్ ఉంది, ఇలా వస్తూ ఉంటాం, ఇట్లా సార్ మరి మేము వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేయటం, మా నెంబర్ వాళ్ళకి ఇవ్వటం. ఏదన్నా అవసరమైనప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే సార్ వస్తున్నాం సార్ అని మేము వాళ్ళని కన్సల్ట్ అవ్వటం, అట్లా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా పరిచయాలు పెంచుకుంటే వాళ్ళే ఫోన్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. సార్ మా ఇక్కడికి పంపించు పలానా వెహికల్ అంటే ఎన్ని టన్నుల బండి అని చెప్పేసి అంటారు. 2 టన్నులు కానీ 3 టన్నులు కానీ అలా పంపించడం జరుగుతుంది. చేలు పెంచుకుంటూ ఉంటాం. కస్టమర్స్ ఓనర్స్తో మా బిహేవియర్ ఎలా ఉండాలి అంటే వాళ్ళకి మేము అనుగుణంగా వాళ్ళ మాట వింటూ ఉండాలండి. వాళ్ళు పలానా చెప్పింది ఇది ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడ తీసుకెళ్ళాలమ్మా అంటే సరే సార్ అలానే అని మేము వాళ్ళతో మాట్లాడుతూ పరిచయాలు తగ్గిపోకుండా అలా కాదు ఇలా కాదని చెప్తే వాళ్ళు మాకు కస్టమర్. అలా కాకుండా వాళ్ళ మాట ఏదైతే చెప్తారో దాన్ని మేము సదా నిర్వహిస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పిన మాట వింటూనే వాళ్ళు ఏదైతే చెప్తారో అది మేము పాటించాలి. ఎదురు చెప్పకుండా వాళ్ళకి మమేకమై ఉండి వాళ్ళు చెప్పిన మాట విని పలానా చోట అంటే ఒక గంట అరగంట లేట్ అయినా వాళ్ళ మాట వింటూ ఉంటే మేము వాళ్ళని నచ్చుతామండి కస్టమర్కి, ఓనర్తో అట్లా. సో ఇప్పటి వరకు ఏదైతే చూసారో అది బాస్ వాలా యాప్లో ఉన్నటువంటి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కోర్సులో ఒక ఎపిసోడ్ మాత్రమే. మీరు కనుక ఈ బిజినెస్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం అనుకున్నట్లయితే బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్స్ని మీరైతే చూడండి. ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే చెప్తారనమాట ఈ బిజినెస్ ఎలా ఉంటుందో. సో మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే లింక్ పక్కన కామెంట్స్లోని కింద డిస్క్రిప్షన్లోని ఇచ్చే కోర్స్ని ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.